నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నిన్న మనం చూసాం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీటింగ్ అయితే జరిగింది. ఒక 40 మంది సినీ పెద్దలైతే వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర మీటింగ్ అయితే జరిగింది. మరి ఆ మీటింగ్‌లో ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? ఈ బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేట్‌లో ఏదైతే పెంపు ఉందో దాని గురించి ఏం మాట్లాడారు అని చెప్పేసి అయితే మనం మనోహర్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మనోహర్. హాయ్ జనని. నిన్నైతే నిన్న ఈవెంట్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్లో అందరూ కూడా సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన విధానం అయితే అంటే వాళ్ళ మీటింగ్ అయితే సక్సెస్ అయిందని కూడా చెప్పాలి. ఖచ్చితంగా. ఎందుకంటే దిల్ రాజు అవ్వచ్చు, అరవింద్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా క్లియర్గా మాట్లాడారు బయటకు వచ్చి. అందరూ ఒక ఎత్తు అవుతే అరవింద్ గారి జోష్, ఆ ఎనర్జీ చూసారా? మైక్ పెట్టమంటే అడిగినామంటే సార్ ఏం జరిగింది సార్, ఎలా ఉంది సార్ అంటే ఏం చేయాలి మీటింగ్ అంతా సక్సెస్ అంటే మన హైదరాబాద్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ రేంజ్లో కూడా మన ఈ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయబోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మన ఇండస్ట్రీ అనేది కూడా ఒక ఎనర్జెటిక్ అయితే ఆయన చెప్పి వెళ్ళిపోయడం జరిగింది. అయితే మనోహర్ సోషల్ మీడియాలో చూస్తే అసలు టికెట్ల రేట్లు పెంచలేదు, అంతా క్యాన్సిల్ అనే చెప్పారు ఈ మీటింగ్ లో కూడా. కానీ వాళ్ళు పైకి అలా నవ్వుతున్నారు, లోపల చాలా బాధ పెట్టుకొని ఉన్నారు అని ఒక ట్రోల్ అయితే నడుస్తుంది. మరి అంటే దానికి మీడియా వేసిన ప్రశ్నలకు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం దిల్ రాజు అయితే కింద మీటింగ్ పెట్టడం జరిగింది కమాండ్ కంట్రోల్లో. ఇదే ప్రశ్నలు చాలా మంది మీడియా ప్రతినిధులు అయితే అడగడం జరిగింది. దానికి దిల్ రాజు గారు కూడా ఏం చెప్పారంటే ఇది చాలా చిన్న విషయం, అంటే మేము టికెట్ల రేట్లకు బెనిఫిట్ షోలకు అయితే మేము అడగడం లేదండి, మా సినిమా డెవలప్మెంట్కి మేము ఎల్లప్పుడూ ప్రభుత్వానికి మేము సపోర్ట్గా ఉంటాము ఇండస్ట్రీకి సంబంధించి. అదిగాక ఆయన FDC చైర్మన్ కాబట్టి అంటే ఇండస్ట్రీ పెద్దలకి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిలా నేను ఉంటానని కూడా దిల్లా చెప్పడం జరిగింది, నేను వారధిలా ఉంటానని. కాకపోతే ఇంటర్నల్ మీటింగు అంటే వాళ్ళు బయటికి చెప్పింది కొన్ని, లోపల జరిగింది వేరని కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు. కానీ ఎన్ని విమర్శలు చేసినా మీడియా పర్స్పెక్టివ్లో అయితే మీడియా అయితే ఎప్పుడు అంటే నిజాలు బయటికి తేవడానికే మీడియా అయితే ఉంటుంది కాబట్టి ఇవైతే మేమేం మాట్లాడలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల అంటే సామాన్యుడి పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతుంది అన్న విధానానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో ఎక్కడ అసెంబ్లీలో, ఖచ్చితంగా నేనైతే వెనక్కి తీసుకోను, టికెట్ల రేట్లు పెంచను నేను ఉన్నంత వరకు. ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ షోలకు ఇవ్వనన్నారు. ఎవరైతే ప్రైవేట్ బౌన్సర్ల మీద అయితే ప్రభుత్వం అయితే కొంచెం కాదు బాగానే నెగిటివ్ అయితే ఉంది ప్రైవేట్ బౌన్సర్లు. ఎందుకంటే అక్కడ జరిగిన బిహేవ్ చేసే విధానం నార్మల్ గా నాకు తెలిసింది ఏంటంటే తీసి అలా పడేస్తారనమాట మనుషుల్లో వస్తుంటే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు నార్మల్ గా రీసెంట్ గా కొన్ని ఈవెంట్స్ లలో చూసినట్టయితే దొబ్బేస్తారు అనమాట, కనీసం మంచిగా చెప్పి పంపించారు. అవును. సో వాళ్ళ మీద నిజంగానే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి మనం. అంటే హీరోలకి అంటే గవర్నమెంట్ అయితే ఉక్కుపాదం మోపింది ప్రైవేట్ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా ఏంటంటే డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే డ్రగ్స్ రహిత హైదరాబాద్ చెయ్యాలి అంటే ఎక్కడ కూడా డ్రగ్స్ కి సంబంధించింది హీరోయిన్స్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని వీడియోస్ అంటే ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలనేది కూడా చెప్పారు. ఇంకా డెవలప్మెంట్ లో కూడా హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇండస్ట్రీకి కూడా ముందుండాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ నుంచి పాస్ అయితే మెసేజ్ ప్రతి ఒక్కరికి చేరుతుందనే ఒక ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది. అవునవును. సంధ్యా థియేటర్ ఘటన గురించి కూడా మాట్లాడారు అనేది కూడా కొన్ని విన్నాం మనం. కానీ ఎక్కడ కూడా అల్లు అరవింద్ అయితే ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డితో సింగిల్ ఫోటో అవ్వచ్చు, లేదంటే జనాల్లో కూడా అంటే ఇండస్ట్రీ పెద్దగా ఉన్నా కూడా అరవింద్ గారు మంచి ప్రొడ్యూసర్గా ఉన్నా కూడా అందరితో పాటే అరవింద్ గారు ఉన్నారు, ఎక్కడా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. కానీ సంధ్యా థియేటర్ ఇష్యూ కూడా మాట్లాడారా, లేదంటే సంధ్యా థియేటర్ కి సంబంధించిన ఏదైతే విజువల్స్ ఉన్నాయో అవి ప్లే చేసి చూపించారు అని చెప్పేసి స్టార్టింగ్ అయితే ఇండస్ట్రీ తప్పు ఉంది, హీరో రావడం తప్పు ఉంది, అక్కడ అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి ఇదంతా జరిగింది అనేది కూడా క్లియర్గా ఫస్ట్ మీటింగ్లో వచ్చినప్పుడు వీడియో వాళ్ళకైతే ప్లే చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇలాంటివి జరగవని కూడా చెప్పారు. అక్కడ ఏషియన్ సునీల్ అవ్వచ్చు, సునీల్ నారంగు, రామనాయుడు గారి అబ్బాయి సురేష్ బాబు అవ్వచ్చు, అంటే ఆల్మోస్ట్ బిగ్ బ్యానర్స్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అంతా వచ్చారు. సితారా నాగవంశి అవ్వచ్చు, అంటే దిల్ రాజు గారు దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది సినీ పెద్దల్ని ఎవరైతే యాక్టివ్గా ఉండే వాళ్ళని ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని అందరినీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు, వశిష్ఠ ఇప్పుడు చిరంజీవి గారితో మూవీ చేసిపోయి వశిష్ఠ వచ్చారు డైరెక్టర్, ఆల్మోస్ట్ అందరినీ తీసుకొచ్చారు. ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుంటామని చెప్పారు, అంటే ఇంకొక మీటింగ్ కూడా మేము అరేంజ్ చేసుకుంటాము. రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మీద అయితే సానుకూలంగా అయితే ఉన్నాడు అనేది వార్తలు. ఇప్పుడు అసలే సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి అన్నమాట, గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్న పెద్ద పెద్ద సినిమాలు ఇవన్నీ. మరి వీటికి సంబంధించిన బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్లు కానీ మరి ఎలా ఉంటాయి? అది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాడో 100% ఆయన మాటలు వెనక్కి తీసుకోడు. ఆ సినిమాలకు ఎక్కడా కూడా బెనిఫిట్ షోలు కానీ లేదంటే ప్రీమియర్ షోలు కానీ ఎక్కడా మేము పర్మిషన్స్ ఇవ్వము అనేది కరాఖండిగా మీటింగ్లో రేవంత్ రెడ్డి మళ్ళీ మరొకసారి చెప్పారనేది కూడా
సమాచారం. ఓకే. కాకపోతే దీనికి అల్లు అరవింద్ గారు అవ్వచ్చు, దిల్ రాజు అవ్వచ్చు, దిల్ రాజు కూడా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు, ఈ చాలా చిన్న చిన్న అంశాలు, వీటి గురించి అయితే మేము ఎక్కడా మాట్లాడలేదు. ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ ముందుకెళ్ళాలి, ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి మేము ఎంత ముందుకెళ్ళాలనేదే ఈ ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ అనేది కూడా చెప్పాడు. ఓకే. మరి చూద్దాం అసలు మరి నెక్స్ట్ మీటింగ్ అన్నారు కదా, ఆ మీటింగ్ లో ఏం మాట్లాడతారు, ఈ విషయాల గురించి ఏమన్నా మాట్లాడతారా అనేది అయితే మనం మేబీ అంటే ఈ విషయాల మీద ఉండొచ్చేమో ఇంటర్నల్ గా, బట్ బయటకైతే సినీ పెద్దలకు మాత్రమేనా లేదా ఓన్లీ అంటే ఇంకొకసారి వాళ్ళు అంటే ఒక ఫైల్ లాగా, అంటే ఇంకేం చేద్దాం ఏంటి అని ఇంకొకసారి దిల్ రాజు అవ్వచ్చు, కోర్ మీటింగ్స్ ఎవరైతే బిగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ సీఎంతో మరోసారి భేటీ కాబోతున్నారు అనేది కూడా దిల్ రాజు అయితే చెప్పాడు, స్పష్టం చేశాడు మనకి. చిరంజీవి గారు రాలేదు అని చాలా మంది అంటే అవుతున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్డీసీ చైర్మన్ ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో ఇది దిల్ రాజు నేతృత్వంలో జరుగుతుంది. చిరంజీవి గారు ఆయన షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఆయన ఎక్కడో అవుట్ ఆఫ్లో షూటింగ్లో ఉన్నారనేది కొంతమంది అంటున్నారు, ఆయన హైదరాబాద్లో లేరని కొంతమంది అంటున్నారు. కాకపోతే ఇది దిల్ రాజు నేతృత్వంలో కాబట్టి వీళ్ళ వరకే సీఎంని కలవడం జరిగింది, ఎందుకంటే ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు కాబట్టి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి. కానీ చూడాలి, ఇప్పుడైతే చిరంజీవి గారు రాలేదనేది హాట్ టాపిక్. కానీ ఆయన కూడా ఎప్పుడు ఇండస్ట్రీ పెద్ద నేను కాదు అంటే, ఇండస్ట్రీ పెద్ద అని చాలా మంది అంటున్నా కూడా ఇండస్ట్రీ పెద్ద నేను కాదని ఆయన ఇప్పటికీ చెప్తూ ఉంటారు మనకి. అంటే ఒకసారి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి మీటింగ్ జరిగినప్పుడు అందరూ దగ్గరుండి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు కాబట్టి ఈసారి కూడా ఆయన వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారనమాట. అవును, కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఉండడం వల్ల రాలేదు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ కాబట్టి మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు మీ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది, నా పర్స్పెక్టివ్ చిరంజీవి ఎందుకు రాలేదని నేను చెప్పొచ్చు, లేక చిరంజీవి కావాలని రాలేదని మనం చెప్పొచ్చు. బట్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఇంకా రూమర్స్ జరుగుతూ ఉంటాయి కదా. చూద్దాం మరి నెక్స్ట్ మీటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ లో ఏం జరగబోతుంది 100%. ఎందుకంటే దిల్ రాజు గారు కూడా ఎక్కడ కూడా ఆ లోపల పాయింట్స్ ఎక్కడా కూడా రివీల్ చేయలేదు, 5-6 పాయింట్స్ మాత్రమే చెప్పారు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం మనకు సానుకూలంగా స్పందిస్తుంది, మాకు ఇండస్ట్రీని మేము ఎక్కడికో తీసుకెళ్తాం, మంచి మంచి సినిమాలు చేస్తాం, మేము కూడా కలిసి ప్రభుత్వంతో పనిచేస్తాం అనేది అయితే దిల్ రాజు స్పష్టం చేశారు. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. మరి నెక్స్ట్ అసలు ఆ మీటింగ్ తర్వాత ఏం అవుతుంది, ఏంటి, ఏం అప్డేట్స్ వస్తాయి అనేది అయితే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.